నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే. ఎక్కడైనా ఎప్పుడైనా మా బాలయ్య బాబు బాలయ్య బాబే. పుష్ప 2 కలెక్షన్స్ వైజ్లో కావచ్చు, ఓటీటీలో కావచ్చు దుమ్ము రేపుతుంది అని అనుకునే టైంలో ఒక రకంగా చెప్పాలంటే దానిని డాకు మహారాజ్ క్రాస్ చేసేసిందంట. ఏంట న్యూస్? 2 సినిమాలు మంచి సినిమాలే. నెట్‌ఫ్లిక్స్ కొనుక్కున్నాయి ఫస్ట్. అంటే ఆ సినిమాల గురించి రివ్యూలు మాట్లాడుకోవడం కన్నా, ఇప్పుడు జరుగుతున్న ఘర్షణ ఏంటంటే నెట్‌ఫ్లిక్స్‌లో, ఎప్పుడూ రాని ఓపెనింగ్స్ బాలకృష్ణ గారి మూవీకి నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చాయి. అది మనకు 'పుష్ప' ఏంటి, మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ అన్ని భాషల్లో, జాపనీస్‌లో కూడా రిలీజ్ చేశారు కదా! సో, అక్కడేంటంటే డైరెక్ట్ రిలీజ్, స్ట్రెయిట్ రిలీజెస్ కాబట్టి వాళ్ళ వర్షన్ డైరెక్ట్‌గా థియేటర్‌లో చూసారు కాబట్టి, ఆ ఇంపాక్ట్ ఆ థియేటర్ల నుంచి కలెక్షన్స్ రాబట్టడానికి యూజ్ అయింది. బాలకృష్ణ గారిది డైరెక్ట్ ఓన్లీ తెలుగు. ఇంక ఏ భాషలోనూ ఆ డాకు మహారాజ్ తీయలేదు. స్ట్రైట్ రిలీజ్, తెలుగు రిలీజ్. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అనువాదం చేసి, డబ్బింగ్ చేసి అన్ని భాషల్లో పెట్టారు. హిందీ, జపనీస్, చైనీస్, అరబ్, ఇంగ్లీష్, అన్ని ఆ లాంగ్వేజెస్ అన్నీ కూడా. సో పెట్టి నెట్‌ఫ్లిక్స్ వాడు రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన 1 అవర్‌లో ఎవ్వరు ఊహించినంతగా 561 మిలియన్ వ్యూస్ 1 అవర్‌లోనే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చూసారనేది అది. ఇక్కడ వివాదం ఏంటంటే 'పుష్ప 2' ఇంకా 1900 కోట్లు కలెక్ట్ చేస్తున్నా కూడా ఇంకా 'పుష్ప 2'కి అన్ని వ్యూస్ రాలా. అలాంటిది డాకు మహారాజ్‌కి వచ్చింది. సెకండ్, ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు ఎవరైతే ఏ భాషలో అయితే చేశారో, మాకెందుకు డైరెక్ట్ రిలీజ్ చేయలేదు, మాకిప్పుడు డైరెక్ట్ రిలీజ్ కావాలి, మేము నెట్‌ఫ్లిక్స్‌లో చూడము, మాకు థియేటర్లో కావాలి అని గొడవ చేస్తున్నారు. ప్రొడ్యూసర్లు ఎత్తిన పట్టుకున్నారు. ఇదేంటిరా బాబు, మేము అసలు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తే అందరూ చూస్తారు కదా, సబ్స్క్రిప్షన్ కొనుక్కుంటారు, ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ రిలీజ్ చేస్తే ఎంత నష్టం వస్తుందో ఆలోచించు. ఇప్పుడు ప్రేక్షకులు ఎంత రిలీజ్ చేసినా కూడా ఒక స్టేట్కి వెళ్ళి డబ్బింగ్ వర్షన్ని డైరెక్ట్గా రిలీజ్ చేయాలంటే మళ్ళీ అక్కడ థియేటర్స్ని కొనుగోలు చేయాలి, శాటిలైట్స్కి వెళ్ళి ఇవ్వాలి, ప్లస్ ఆ స్టేట్ పర్మిషన్స్ అన్నీ ఉంటాయి, చాలా ప్రొడ్యూసర్కి ఉండే ఉంటాయి. అది మలయాళం వాళ్ళు ఇంకా గొడవ చేయడం ఇంకా ఆశ్చర్యకరం. ఎందుకంటే మలయాళంలో బన్నీకి ఉండే ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. హ్యాపీ సినిమా, ఆర్యా 2 అక్కడి నుంచి మొదలైన క్రేజ్, సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉంటుంది మలయాళంలో బన్నీకి. వాళ్ళ హీరోల కన్నా మోహన్ లాల్ గారు, మమ్ముట్టి, టొవినో థామస్, పృథ్వీరాజ్ వీళ్ళందరికన్నా బన్నీకి ఎక్కువ ఉంటారనమాట. దుల్కర్ కూడా అదే చెప్తాడు ఎప్పుడు కూడా, మీ సినిమా ఉన్నప్పుడు మేము రిలీజ్ చేసుకోము, రిలీజెస్ పెట్టుకోము, బికాస్ పీపుల్ విల్ వాచ్ ఓన్లీ బన్నీ మూవీస్, మా మూవీస్ చూడరు అని. అలాంటిది ఇప్పుడు వాళ్ళే మాకు బాలయ్య, ఎందుకంటే సెన్సిబుల్ మూవీస్, చాలా క్లాస్గా ఉండే మూవీసే ఎక్కువ ఉంటాయి. మాస్ ఉండేవి మలయాళంలో ఉండవు, జనరల్గా ఉండవు. నేచరు, థ్రిల్లర్సు, సూక్ష్మదర్శిని లాగా చంపుకోవడము, ఇవన్నీ అలాంటివి ఉంటాయి. వాళ్ళకంతా థ్రిల్లర్స్ ఎక్కువ. సో అలాంటి థ్రిల్లర్స్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఇంత కంప్లీట్ కాంట్రాస్ట్, కంప్లీట్ మాస్ వైలెన్స్, అసలు ఒక బండ తీసుకొచ్చి వాడి మీద అట్లే పడిపోతుంది, అలాంటి వైలెన్స్, రక్తపాతాన్ని మలయాళం వాళ్ళు చూడడం అనుకునేది, చూడాలి మాకు థియేటర్లో కావాలని గొడవ చేయడం అనేది ఇంకా. ఈ మధ్య కాలంలో పని అని ఒక సినిమా వచ్చింది చూసారా, అది కొంచెం ఈ టైప్ లోనే వాళ్ళు కూడా జోనర్ మార్కో కూడా ఇదే. మార్కో పని ఇవన్నీ మార్కోతో వీళ్ళకి బాగా రూట్ మారినట్టుంది. ఆ రక్తపాతం కావాలనిపిస్తుంది, ఆ రక్తము అలా ఇలా పొడిచి ఇలా తీయడాలు ఇవన్నీ. బట్ దట్టు ఏంటంటే బాలకృష్ణ గారికి ఎప్పుడు మీమ్స్లో యూజ్ చేసుకునేవాళ్ళు బాలకృష్ణ గారు. అలాంటిది ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, యాక్చువల్గా ఆయనకుండే ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో, అంటే బాలకృష్ణ గారు అంటే తొడలు కొడితే వెళ్ళిపోతాయి కార్లు వెనక్కి, ఆయన తాగేసి వస్తాడు, అమ్మాయిలు ఇట్లా మాట్లాడుతూ, ఇవన్నీ పోయి ఆయన మీద ఒక పాజిటివిటీ రావడం అనేది ఇండస్ట్రీకి నిజంగా చాలా మంచిది. దట్టు ఇక్కడ పుష్ప 2కి డాకు మహారాజ్ కానీ పక్కన పెడితే తెలుగు సినిమాలను ఇష్టపడుతున్నారు. అది ఆలోచి, ఇప్పుడు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిందంటేనే ఆ సినిమా ఇంకా థియేటర్లో ఏం చూస్తాంలే అనుకునే కదా నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుంది. ఇప్పుడు రేపు మార్చి 1 నుంచి సంక్రాంతికి వస్తుంది జీ5లో వస్తుంది. మళ్ళా మొన్న గేమ్ చేంజర్ వచ్చి హవా చేసుకుని పుష్ప 2 రిలీజ్ చేసి 3 hours 44 minutes సినిమాని జనాలు ఇంతవరకు ఆ వ్యూస్ రాంది. డాకు మహారాజ్ 2 hours 14-15 minutes ఆ సినిమాని ప్రేక్షకులు ఇంత ఆదరణ పెట్టడం అనేది ఇట్స్ క్రెడిట్స్ గోస్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ డైరెక్టర్లు ఎవరైనా కూడా అంత కష్టపడితేనే కదా ఆనందం. అంటే డాకు మహారాజ్కి నెగిటివ్ టాక్ వచ్చింది స్టార్టింగ్లో, గుర్తుందో లేదా బాలకృష్ణ గారు ఏంటిది అని. బట్
ఆ టాక్ని ఒకే ఒక్క షోతో మార్చేశారు. బికాస్ సంక్రాంతికి వచ్చిన సినిమాలు 3 సినిమాలకి మధ్యలో ఒక్కొక్క గ్యాప్ ఉంది. 10th గేమ్ చేంజర్, 12th డాకు, 14th సంక్రాంతికి వస్తున్నాం. మధ్యలో ఒక గ్యాప్ ఉండి వాళ్ళ సినిమాని నిలబెట్టుకునేదానికి జనాలు తీశారు. అంటే ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసుకున్నారు. జనాలు దాన్ని చూడాలనుకున్నారు. ఒక్కొక్క గ్యాప్ ఉంటే కలెక్షన్స్ వస్తాయి అని. గేమ్ చేంజర్ మనం ఎలాగో కలెక్షన్స్ దాని నుంచి తీసేసాం. డాకు మహారాజ్కి యూఏఈ అంటే ఓవర్సీస్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు రాని కలెక్షన్స్ బాలకృష్ణకి అంత ఎక్కువ వచ్చాయి. మోర్ దాన్ ద కలెక్షన్స్ విచ్ బాలకృష్ణస్ మూవీ హాస్. అంత సక్సెస్ అయిన మూవీని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశాక 561 మిలియన్ వ్యూస్ అంటే ఆలోచించండి ఎంత. ఇంకా అసలు 2 days బ్యాక్ మేము నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూస్తే ఎవరు ఎక్కువ వ్యూ చూస్తున్నారు, టాప్ 1లో డాకు ఉంది. పుష్ప ఈజ్ ఇన్ టాప్ 4 or 5, టాప్ 1 ఈజ్ ఇన్ డాకు. అంటే రిలీజ్ అయ్యింది కదా అందుకే టాప్ 1లో ఉంది అనుకుంటే, దాని తర్వాత రిలీజ్ అయిన మంచి సినిమాలు కూడా నేను నెట్ఫ్లిక్స్లో. అవును. ఏంటో బాలకృష్ణ గారు అంటే చాలా ఆయనకి ఈ సంవత్సరం బాగుందండి, అదృష్టం బాగుంది. ఏమంటారు చూస్తారంతే. మొన్నటికి మన మ్యూజికల్ నైట్లో పాట పాడడము, ఇది ఎప్పటి పాట నాకు గుర్తుండాలి కదా అనడము, అవును. అలాంటివన్నీ కొన్ని. అన్స్టాపబుల్ షోలో, ప్లస్ హిందూపూర్లో ఆయన చేస్తున్న సంఘ సేవలు, ప్లస్ ఎన్టీఆర్ గారి దగ్గర వాళ్ళ తండ్రి గారి వర్ధంతి రోజు రావడము. కానీ యాక్చువల్గా ఒక నెగిటివిటీ ఎప్పుడు కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన ఎందుకో ఆయన చూడగానే పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది ఈ మధ్యలో. ఆయన జనాల్ని అలా హక్కుని చేర్చుకునే విధానం చాలా బాగుందండి బేసికల్లీ. ఎందుకంటే ఒకప్పుడు జనాలను చూస్తే ఆయన బేసికల్లీ ఏ హీరోకైనా ఒక ప్రైవసీ అనేది మెయింటైన్ చేసుకుంటారు. దాంట్లో బాలకృష్ణ గారు ఉండేవాళ్ళు. ఫ్యాన్స్ ఫోటో తీసి ఇప్పుడైతే పిలిచి మరీ ఫోటోలు ఇస్తున్నాడు. అలా కాదమ్మా ఇలా ఉండాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మేము ఉన్నాం కదా అని నీట్గా చెప్తున్నాడు. మారారు, అరవట్లేదు. ఆ హుందాతనం, ఆ డిగ్నిటీ అనేది ఏదైతే కోరుకున్నారో వాళ్ళ ఫ్యాన్స్, అది ఇంకా ఎక్కువైంది. వాట్ ఎవర్ హీ మెయింటైన్, హీఈస్ మెయింటైనింగ్ మోర్ దాన్ హిజ్ లెవెల్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక ఆర్టిస్ట్కి. దాన్ని బట్టి మలయాళం వాళ్ళు కూడా ఆ సినిమాలో ఆయన నిజంగా ఎంత వైవిధ్యభరితంగా చేశాడంటే నటన, హీస్ ఆసమ్ ఇన్ డాకు మహారాజ్ అండి బేసికల్లీ. సో అలాంటిది ఇప్పుడు పుష్ప 2ని మించి క్రాస్ అయ్యి పోటాపోటీగా చూస్తున్నారు జనాలు. డాకు మహారాజ్ ఇంకా బాగా చూస్తారు. అంటే థియేటర్లో రిలీజ్ చేయండి అంటున్నారు. ప్రొడ్యూసర్లు ఏమాత్రం మేరకు దాన్ని అంగీకరిస్తారని మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మలయాళంకి వెళ్ళి థియేటర్ రిలీజ్ చేయాలంటే నెక్స్ట్ వెంటనే మన చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వేరే హీరో సినిమాలు ఏమన్నా అనుకోండి కాంపిటీషన్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడో కాస్త జలసే వచ్చేలాగా ఉంటుంది. బట్ బాలకృష్ణ గారి సినిమాలు అంటే అదేం ఉండదు ఏంటో. అసలు వేరే హీరోలు కూడా జలస్ గా ఫీల్ అవ్వరు, స్వాగతిస్తారు. అవును. మా సినిమాకి బాలకృష్ణ గారు మా పోటీ ఏమండి, ఆయన సినిమాకి మేము పోటీ ఏముందండి, ఆయన చూడనివ్వండి అంటారు. అది ఆయన మీద ఉండే రెస్పెక్ట్ అండి. అంటే ఆయన ఎంచుకునే కథల కన్నా కూడా ఆయన మీద ఆ టైంలో ఉన్న వేరే హీరోలకి ఎందుకు అది రాలేదు. మళ్ళీ కాస్త నెగిటివిటీ వస్తుంది, నేను పేర్లు తీయను కానీ వస్తుంది. బట్ బాలకృష్ణ గారికి అది కాదు. ఆయన నెగిటివిటీ సినిమా పరంగా ఎప్పుడు రాలేదు కదండి. సినిమాలు ఆయనవి బాగాలేకపోతే డైరెక్టర్ తప్పు. ఆయన సినిమా కాకుండా వేరే హీరో సినిమా కనుక ఇలా అయ్యింది అనుకోండి, ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏదో మాట్లాడుతూ ఉంటారు వర్గం వాళ్ళు. సినిమా పరంగా బాలకృష్ణ గారికి ఎప్పుడు నెగిటివ్ ఉండదు. అంటే ఆ హీరోలతో పోల్చుకున్నా కూడా ఆ హీరో సినిమాకి ఇలా అయ్యింది అంటే ఇంకా దాన్ని అసలు కాంట్రవర్సీ అయిపోయి బీభత్సం అయిపోయి ఉన్న కలెక్షన్స్ కూడా పోగొట్టుకుంటారు, వచ్చేవి కూడా రావు. ఈయనకి అలా ఉండదు, ఈయనకి కాంపిటీషనే లేదు. ఆయన ఉంచి కూడా ఆయనకు ఉండదు, రెండు. ఇప్పుడు నిజంగా 4 హీరోల సినిమా రిలీజ్ అయ్యాయి అనుకుందాం, బాలకృష్ణ గారికి ఉండే రూటే సపరేట్గా ఉంటుంది మిగతా 3తో పోల్చుకుంటే. వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు పోల్చుకుంటే బాలకృష్ణ గారికి ఉండే రూటే ఆబ్వియస్ గా. అందుకే ఆయన సినిమాకి ఎవరు పోటీ ఉండదు, ఆయన కూడా ఉంచుకోడు. మీరు ఎవరైనా తీసుకోండి అయ్యా, నా సినిమా బాగుండాలి, అందరి సినిమాలు బాగా ఆడాలి, అది ఆయన స్వార్థం అనుకోవచ్చు కూడా, తప్పేం లేదు కదా. ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరు వచ్చింది, అది ఇంపార్టెంట్. సో డాకు మహారాజ్ నెట్ఫ్లిక్స్లో కూడా విజయం సాధించింది. చూడండి జనాలు, ఎవరైనా డాకు మహారాజ్ చూడకపోతే మంచి పరిణామం. యా, థ్యాంక్ యూ.